ఇక్కడే హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ వద్ద ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవాలయంలో రెండు సర్పాలతో దాదాపు 15 సంవత్సరాల నుండి కూడా సావాసం చేస్తున్నారు జోగిని సరోజమ్మ గారు. మరి ఈ మధ్య కాలంలో ఆవిడకి హెల్త్ కండిషన్ అనేది కొంచెం సహకరించక అంటే ఇక్కడి నుంచి వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ అయిపోయానని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆ సర్పాలతో ఆవిడకున్నటువంటి అనుబంధం ఎలాంటిదో మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిన కారణంగా మరి ఆవిడ ఆ సర్పాలతో అయితే ఉండడం లేదు. మరి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సర్పాలంటే కూడా దాదాపు 10 అడుగుల దూరం నుంచే అందరూ భయపడుతూ ఉంటారు. మరి అలాంటిది సరోజమ్మ గారు అవిటితోనే సాహసం చేశారు దాదాపు 15 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నల్లపోచమ్మ తల్లికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడు ఆమె లేకపోయినప్పటికీ కూడా వారంలో ప్రతి మంగళ, గురు, శుక్ర, ఆదివారాల్లో వచ్చి కూడా ఆమె అంటే భక్తులతో మాట్లాడుతూ వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వెళ్తున్నారు. మరొకసారి ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము ఇదే ఆలయంలో. ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మ కూడా వచ్చారు, అదేవిధంగా భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి సరోజమ్మ మనతో పాటు ఉన్నారు. ఇప్పటిదాకా మనం అమ్మ గురించి వెయిట్ చేసాం, సో అమ్మ వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఈ మధ్య ఏదో మీ హెల్త్ కండిషన్ బాగాలేదన్నట్టు విన్నాను, ఏమైంది? యాక్చువల్గా అంటే అప్పటి నుంచి అయినా ఒక పొద్దులతోనే అమ్మవారికి పీటకు కూర్చోవడము, బయటకు కూర్చొని చెప్పడం అన్నీ జరిగాయి. కాబట్టి ఒకటి ఏంటంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటి నుంచి భక్తులు చాలా రావడం జరుగుతుంది, అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఒక పొద్దుతో నుండి పొద్దున్న 9 గంటల నుంచి పొద్దుకి 5 గంటల వరకు కూర్చునే వరకు కొంచెము హెల్త్ అనేది చాలా తిండి సరిగ్గా లేక కొంచెము గాల్ బ్లాడర్లో లివర్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు మధ్యలో 3 months నా బిడ్డ ఇంట్లో ఉన్నా, కొత్తపేట అది బేగంపేటలో నా బిడ్డ భవానీ, శివ, ఉషా, సరిత, రాజేష్ వీళ్ళందరూ కలిసి చూసుకోవడం జరిగింది. చూసుకొని రాజేశ్వరి వీళ్ళంతా నా పిల్లలు అనమాట. నాకంటూ నా వెనక ఉన్న శిష్యులు వీళ్ళందరూ చూడడం జరిగింది. వాళ్ళ కొంచెం చూశాక ఇప్పుడు కొంచెం తగ్గాక మళ్ళా గుడి దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ అదే ఇంట్లో ఉండడము, అమ్మవారి సేవ చేసుకోవడం, నిత్యం తరించడము. కానీ ఏంటంటే మొన్నటి వరకు 9 to 12 వరకు కూర్చుంటా అనుకున్నాను. ఇప్పుడు అది కూడా సెట్ అవ్వట్లేదు. మళ్ళీ ఇక మధ్యాహ్నం అన్నట్టు ఇక వాళ్ళ కన్వీనియన్స్ బట్టి కూర్చోవడం జరుగుతుంది. తినేసి ఏదైనా నాస్టా చేసుకొని కూర్చుంటాం. సో అయితే అంటే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే సర్పాలతో సావాసం చేస్తున్నారని మన అందరికీ తెలుసు. అయితే మీరు మళ్ళీ రీసెంట్గా వెళ్ళిపోవడం జరిగింది, షిఫ్ట్ అయిపోవడం జరిగింది వేరే చోటికి, అంటే హెల్త్ కండిషన్ బాగాలేక అన్నట్టుగా కూడా విన్నాము. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే షిఫ్ట్ అయిపోయారా? ఇక్కడే ఉంటున్నాను అమ్మవారి సేవ చేసుకుంటూ. అంటే 3 months బెడ్ రెస్ట్లో ఉండే కాబట్టి అక్కడ ఉండడం, ఇక్కడికి రావడం, పూజలు చేయడం జరిగింది. అంతకుముందు గేట్స్ కూడా లేకుండా గేట్స్ అవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి గుడిలోనే ఉంటున్నాను. ఇక ఏమన్నా భక్తులు పిలిచిన వాళ్ళ బట్టి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఉండడం మాత్రం గుడిలోనే ఉంటున్నాను. మనం ముందుగా మాట్లాడుకునేదమ్మా, అంటే ఇక్కడ ఈ గుడి అనేది ఎప్పుడు వెలిసింది? ఇక్కడ అంటే నాగమ్మ ఎప్పుడు వెలవడం జరిగింది? ఎందుకంటే చెట్టుతో పాటు అన్నట్టుగా విన్నాము, ఒకసారి మీ మాటల్లో చెప్తే బాగుంటుంది. సో ఇక్కడ అమ్మవారు కొన్ని ఏండ్లుగా ఉండడం జరుగుతున్నది. ఒక దగ్గర ఈ గుడి అనేది కొన్ని ఏండ్లు 100 ఏండ్లకు పైనే అమ్మవారు వెలవడం జరిగింది. అప్పుడు ఇక్కడ అన్ని ఇండ్లు ఉండే అనమాట. అప్పుడు ఇండ్లు ఉన్నప్పుడు ఇక్కడ మా అన్నయ్య గాజుల సాయి కుమార్, వాళ్ళ డాడీ గాజుల యాదయ్య వీళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఉండడం జరిగినాక వాళ్ళ నాన్న, మా అన్నయ్య వాళ్ళ నాన్న, ఆయన ఒక గురువుగా ఇక్కడ అమ్మవారిని చెట్టు కింద, వేప చెట్టు కింద 5 బొట్లు పెట్టి చిన్నగా గుడి కట్టడం జరిగింది, దీపం పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పూజలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారు ఏంటంటే విశిష్టత ఏంటంటే అమ్మవారు సర్పరూపంలో చాలాసార్లు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇండ్లు ఉన్నప్పుడు ఆ జమానా నుంచి అయినా అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళందరినీ అలొకేట్ వేరే ఏరియాస్లో ఇండ్లు ఇవ్వడం జరిగి అలొకేట్ అయిపోయాక మా అన్నయ్య ఈ గుడిని పట్టుకొని వాళ్ళ తండ్రి గారు అయిన గాజుల లేట్ యాదగిరి గారు ఆయన పట్టుకొని గుడిని అమ్మవారి సంకల్పం ఆయనతో ఉండడంతో ఆయన అమ్మవారి గుడిని కాపాడుకుంటూ రావడం జరిగింది. ఆయన రీసెంట్గానే కాలం చేశారు. సో ఆయన కాలం అయ్యాక ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ గుడి కమిటీ పాటిగడ్డ లో వాళ్ళ తమ్ముడు ఉంటాడు, ఆయన పేరు కూడా సాయే, చిట్యాల సాయిబాబా, మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ మొత్తము రాజన్న, భూమమ్మ
కట్ల పార్వతమ్మ, మళ్ళీ మా వదినే వాళ్ళ డాటర్స్, వాళ్ళ అల్లుండ్లు, ఆ తర్వాత ఆ తరం తర్వాత ఈ తరం మొత్తం వీళ్ళు అమ్మవారు సేవ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి అమ్మవారు వాళ్ళ నుంచే ఇక్కడ ఉండడం వెలవడం జరిగింది. కొన్ని ఏండ్లుగా వెలవడం జరిగింది. ఏంటంటే అమ్మవారు చాలా ప్రాచీనమైన అమ్మవారు, చాలా పాత అమ్మవారు నల్లపోచమ్మ తల్లి. అంటే మీకు ఇక్కడ ఈ అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుకునే ముందు మీరు ఇక్కడికి అసలు అనుకున్నారా ఇక్కడికే వస్తాను, ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా ఇక్కడికే మీరు ఈ గుడిలోనే ఉండడము దాదాపు 15 సంవత్సరాల నుండి ఒక్కసారి చెప్తారా ఎలా ఇక్కడికి రావడం జరిగింది అని? ఇక్కడికి రావడం జరిగింది అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు 7 ఏళ్ల వయసులోనే కాళికామాత వస్తుండే. 7 ఏళ్ల వయసులోనే పటం వేసిండ్రు, పండగ చేసిండ్రు, రంగం చెప్పించిండ్రు. తర్వాత మమ్మీ వాళ్ళే చదివించిండ్రు, ఇంటర్ డిగ్రీ వరకు చదివించిండ్రు. ఏంటంటే చిన్నతనంలోనే అమ్మవారు రావడం వాళ్ళకి ఇష్టం లేక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను జోగినిగా మారడం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా, ఇప్పుడు సొసైటీలో జోగినీలు అనగానే జోగిని అన్నట్టు వాళ్ళకి ఇబ్బందికరం అట్లా అనిపించినందుకు నేనంతలో నేను వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఇక్కడ పాటిగడ్డలో చిట్యాల సాయిబాబా అని తన వైఫ్కి అమ్మవారు వస్తుంది, లక్ష్మి అని నా శిష్యురాలు. ఆమె ఇంట్లో నేను ప్యాంట్ షర్ట్ మీద ఉన్నప్పటి నుంచి పండుగ చేయడం జరిగింది అనమాట. అయితే అప్పటి నుంచి ఆ అన్నయ్య క్లోజు. ఇక ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఫ్రైడే, మండే రోజు చిలకలగూడలో నేను కట్టమైసమ్మ పోషమ్మకు ప్రతి ఏటా రంగం చెప్పడం జరుగుతుంది. పచ్చికుండ మీద భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. ఇక భవిష్యవాణి కోసమని నేను ఇంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఇంట్లో ఉండడం జరిగింది. ఆయన కొన్ని రోజులు చూసుకొని ఆడికేని రంగం చెప్పుకొని ఆడికేని ఈ గుడికి, మన నల్లపోచమ్మ గుడికి బోనం తేవడం జరుగుతుండే అనమాట. ఇక ఆ తర్వాత అమ్మవారిని బోనం తేవడం జరిగింది. తర్వాత ఆ అన్నయ్య ఈ అన్నయ్యని పరిచయం చేసిండు. ఈ అన్నయ్య కొంచెం మంచి చెడు చూడడం జరిగింది, మా జోగినీలు చూడడం జరిగింది, మా శివశక్తులు చూడడం జరిగింది. ఒక బోనం ద్వారా నేను వచ్చిన ఈ గుడికి ఇవాళ ఒక పూజారమ్మనై అమ్మవారు నన్ను నియమించుకుంది అని భావిస్తున్నాను. అయితే ఇక్కడ అంటే బోనాలు వచ్చినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా బోనాలకి ఖచ్చితంగా అటెండ్ ఉంటారు. మరి ఇక్కడ ఎవరైనా మీకు సపోర్ట్ చేయడం కానీ, అంటే పండగలకు ఎలా ఇక్కడ మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది? ఎలా మీరు ఇట్లా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? ఇక్కడ బోనాల పండుగ ప్రతి ఒక్క గ్రామ దేవతకు ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ బోనాలకు ఏంటంటే మనకు ఫండ్ రావడం జరుగుతుంది. ఫండ్ రాకముందు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఆయన పని నుంచి డబ్బులు తీయడము, పోషమ్మ తల్లికి బోనాలు చేయడము, కింద ఎల్లమ్మ తల్లికి బోనాలు చేయడము, నల్లపోచమ్మ తల్లికి వాళ్ళు బోనాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది కానీ అది ఏమిట్లేం సరిపోవట్లేదు. ఇప్పుడు మేము భక్తులము, గుడి కమిటీ వాళ్ళు, గుడి యొక్క దాతలు వచ్చి బోనాలు చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడెప్పుడు వాణి చెప్తూ ఉంటారు, మీరు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చెప్తూ ఉంటారంట. అది ఎప్పుడు, అంటే దానికంటూ ఒక సమయం సందర్భం అనేది ఉంటుందా? ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు? మామూలుగా అయితే మంగళవారము, శుక్రవారం, ఆదివారం చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మంగళవారం ఎల్లమ్మ తల్లికి పూజ చేస్తాను, శుక్రవారం నల్లపోచమ్మ తల్లికి చేస్తాను, ఆదివారం వచ్చేసి కాళికామాతకు చేస్తాను. ఈ 3 రోజులు భవిష్యవాణి అంటే వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ బాధలకు, సమస్యలకు పరిష్కారం ఏంటి అనేది నేను చెప్పడం జరుగుతుంది. అమావాస్యకేమో కాళీమాత పూజ చేయడం జరుగుతుంది, హోమాలు, అమ్మవారికి చండీ యాగాలు చేయడం జరుగుతుంది. పౌర్ణమి రోజు మాత్రము సపరేట్గా అమ్మవారికి అభిషేకాలు, అష్టోత్తరాలు, మళ్ళా మధ్యాహ్నం పూట అమ్మవారికి యొక్క పూజ చేయడం జరుగుతుంది. రాత్రి మాత్రం అఖండంగా ఎవరెవరు సమస్యలు అయితే 10-15 ఏండ్లుగా తీరనివి, 10 రోజుల నుంచి తీరనివి, ఆ రోజు ఏంటంటే అమ్మవారు చాలా ప్రత్యేకమైన రోజు. అమావాస్య అంటే ప్రతి ఒక్క దేవతలకు సూక్ష్మ శక్తి కాకుండా ప్రతి ఒక్క శక్తిని అమ్మవారు తనలో ఆవహించుకుంటుంది. కాబట్టి ఆ రోజు నేను ఒక పొద్దు మీద ఉండి ఆ రోజు అమ్మవారు కూర్చోవడం జరుగుతుంది. నా నుంచి బండారైనా సరే, నిమ్మదారనైనా సరే, ఏదైనా సరే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు? భక్తుల సంఖ్య వచ్చేసి నేను కూర్చున్న వారం రోజు 70-80 మంది కూర్చుంటాను. మామూలుగా అయితే బోనాలకు కూడా 70-80 మంది వరకు వస్తారు. ఇప్పుడు మన గ్రూప్ వచ్చేసి నా యొక్క భక్తులది టెంపుల్ది సరోజమ్మ పరివారం అని ఒక గ్రూప్ ఉంది వాట్సాప్లో. అందులో దగ్గర 400 మంది వరకు ఉన్నారు. 400 మంది మనకు ఒక యూనిటీగా ఉంటారు. అందరూ భక్తులు అనేది కాకుండా ఒక ఫ్యామిలీగా, నేను ఒక తల్లిగా, ఆయన ఒక చెల్లిగా, ఆయన ఒక అన్నగా, అట్లా మేమంతా ఒక ఫ్యామిలీగా, నాకంటూ ఇప్పుడు అన్ని వదులుకున్నా కాబట్టి భక్తులే, అమ్మవారి రూపంలో భక్తులే నాకు సాథ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 300-400 మంది భక్తులు ఉన్నారు. ఒక్కసారి మీ బయోపిక్ గురించి మాట్లాడుకుంటే, మీ పేరెంట్స్ కావచ్చు, అంటే మీ తోబుట్టువులు కావచ్చు, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్తారా? వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏంటి? మా మమ్మీ వాళ్ళు వచ్చేసి, మా పేరెంట్స్ వచ్చేసి కొత్తపేటలో ఉంటారు, ఎస్ఆర్ఎల్ కాలనీ. మా డాడీ పేరు ఎంపీ మదన్ మోహన్, మా మమ్మీ పేరు పద్మావతి. మా మమ్మీ వాళ్ళది దూల్పేట్. నాకు 3 మామయ్యలు, ఒక పిన్ని. మా నానమ్మ వాళ్ళది మొత్తము సికింద్రాబాద్. మేము మున్నూరు కాపు అనమాట.
పటేలో. నాకు ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్ అయ్యింది. పెద్ద సిస్టర్ షేక్పేట ఉంటుంది, చిన్న సిస్టర్ వనస్థలిపురంలో ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీతో టచ్లో ఉన్నారా? మాట్లాడడం, కలవడం, ఇప్పుడు కలిసి ఉన్నారా మంచిగా? వెళ్తుంటా వస్తుంటా. ఎప్పుడన్నా మా మమ్మీ యాదకి వస్తే, డాడీ యాదకి వస్తే వెళ్తాను. మమ్మీ ఇంట్లో ఉంటాను, 5-6 డేస్ ఉంటాను. ఒకవేళ ఉండబుద్ధి అయితే మా పిన్ని వాళ్ళు వీళ్ళందరం పిలవడం జరుగుతుంది. అందరి ఇళ్ళకి వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. వాళ్ళు కూడా నన్ను అందరు బాగానే చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు. అంటే ఇక్కడ ఈ గుడిలో మీరు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మరి ఇక్కడ ఇంత విశిష్టత అయిన ఈ గుడికి మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా రావడం జరిగిందా ఇప్పటివరకు? ఇప్పుడు ఫ్యామిలీ నుంచి అంటే మొత్తం ఫ్యామిలీకి తెలిసిపోయింది. మొత్తం క్యాస్ట్ మొత్తంకి ఇట్లా పలానా వాని కొడుకంట వెళ్ళిపోయిండంట, జోగిని ఏంటంట, పలానా గుడిలో సేవ చేసుకుంటుండంట అని ఇక ఎంతోమంది వస్తారు. కానీ వాళ్ళని మనం బయట పెట్టలేం కదా. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్కి వాళ్ళు వస్తూనే చాలా మంది వచ్చారు. మా క్యాస్ట్ నుంచి, మా ఫ్యామిలీ నుంచి ఇక ఒక్కరికొకరు తెలియకుండా ఎంతోమంది వచ్చారు. వాళ్ళకి ఎంతో అమ్మవారు శుభాలు కలిగించింది, తీరని కోరికలు కూడా తీరాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా నాకు తమ్ముడు ఇట్లా కాదురా, బెటా ఇట్లా కాదు అని వాళ్ళు కూడా సంజాయించడం జరిగింది. అమ్మవారు వాళ్ళకి చాలా సాథ్ ఇచ్చింది. వస్తుంటారు, పోతుంటారు. నా మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు అంటే ఇక ఎప్పుడో అంటే నేను ఇన్నేళ్ళ కింద ఒక్కసారి వచ్చారు అంతే. అంటే నార్మల్గా జోగినీలకి ఇది ఇట్లా కత్తితో బాసింగాలు ఇట్లా పెళ్లి చేసుకోవడం అనేది ఉంటుంది. మరి మీకు అలానే జరిగిందా? మీరేమన్నా? అంటే నాకు కూడా అలానే జరిగింది. నేను భయపడితే నేను జోగినిగా పుట్టడం జరిగింది కాబట్టి నాన్న వాళ్ళ ఇంట్లో దేవుని లగ్గం చేశారు. ఇంట్లో దేవుని లగ్గం చేసి చిన్నతనంలోనే నాకు అమ్మవారితోని బాసింగం చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అమ్మవారితో బాసింగం చేయడం జరిగాక నాకు కాళికాదేవి రావడము, అమ్మవారు నన్ను ఆవహించడం, అమ్మవారు నన్ను నేను నీలం అయిపోయడం, తర్వాత నాకంటూ కళ్యాణం ఏం లేకుండే. ఇప్పటికైనా కళ్యాణం లేదు, ఎప్పటికైనా కళ్యాణం లేదు. నాకంటూ అమ్మవారి యొక్క బాసింగానికి అయినా. ఇక్కడ ఏదో తవ్వినట్టుగా కూడా ఉంది కదా. అంటే రీసెంట్గా నేను విన్నాను మీ గుడి కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అన్నట్టు. ఒకసారి గుడి యొక్క నిర్మాణం జరగబోతుంది. ఇది మొన్న తొలి ఏకాదశి రోజు అమ్మవారి పునాది తీయడం జరిగిందనమాట. చిక్కడపల్లి నుంచి మనకు లక్ష్మణ్ యాదవ్ అనే దాత మన గుడికి రావడం జరిగింది. ఒక 3-4 రోజుల నుంచి తను తిరగడం జరిగింది. అమ్మవారు ఆయనకు సంకల్పించడం జరిగింది. ఆయనంతలో ఆయన్నే మొన్న బునాది తవ్వాము, పూజ చేశాము. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ అమ్మవారు ఉజ్జయిని మాంకాళి ఆషాఢ బోనాల సందర్భంగా మేము ఆపడం జరిగిందనమాట. సో ఈ బోనాలు జరగంగానే అమ్మవారి యొక్క నిర్మాణం కూడా చేస్తా అని ఆయనకు సంకల్పించి, ఆయన కూడా మన గుడికి వచ్చి అమ్మవారి గుడికి చేస్తా అని సంకల్పించడం జరిగింది. కాబట్టి అన్నలాగానే అందరికి కూడా దేవుడు సంకల్పించాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నార్మల్గా అంటే మీకు పర్సనల్గా ఎవరైనా సహకరించడం మనీ పరంగా ఫండ్ ఏమన్నా మీరు అంటే ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తున్నారా, లేకపోతే ఇట్లనే అమ్మవారికి పూజలు నిర్వహిస్తూనే పూజా కార్యక్రమాలతోనే ఉంటున్నారు? పూజా కార్యక్రమాలతోనే ఉంటున్నాను. వర్క్ అనేది ఏం చెయ్యట్లేదు. అంటే మధ్యలో కూడా నాకు ఛాన్స్ వచ్చింది కానీ చెయ్యలేదు. ఇప్పుడు ఏంటంటే సోషల్ సర్వీస్ చేస్తున్నాను. ఎవరైనా అనాథ చావులు ఉంటాయి కదా, అనాథ అకాల మరణం చనిపోతారు కదా, వాళ్ళకు మొత్తము ఏమంటాము క్రిమేషన్ చేయడం, అంటే వాళ్ళ యొక్క అంత్యక్రియలు చేయడము, వాళ్ళ ఫ్యామిలీకి నేనంటూ ఒక బిడ్డలాగాను కొడుకులాగాను వాళ్ళకి అందరికీ అనాథ సావులను చేయడం జరుగుతుంది. మరి మీకు ఎలా అండి? అంటే ఇక్కడే ఉంటున్నారు కదా, ఒక్కరే ఉంటున్నారు, పైగా అసలు నార్మల్గా ఎవరికైనా అయితే సర్పాలతో ఉందామన్నా కూడా ఇట్లా భయం అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ మీరు ఒక్కరే ఉంటున్నారు. నార్మల్గా మీకు ఖర్చు కానీ ఫుడ్ ఖర్చు కావచ్చు ఉంటాయి, జనరల్గా అందరికీ ఉంటాయి. మరి మీకు ఎలా ఇప్పుడు ప్రజెంట్? ఫుడ్ ఖర్చు అంటే బియ్యం అమ్మవారికి వడివాళ్ళు వస్తారు కాబట్టి అవే బియ్యాలు తీసుకుంటాను. ఇక ఎవరైనా వాళ్ళ సంతోషానికి ఒకరు భక్తులే తెస్తారు. పప్పు, ఉప్పు, నూనె అన్నీ భక్తులే చేస్తారు. అమ్మవారి జోగు మీదనే తిరుగుతాను నేను. ఇక ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి జోగు అడగడం జరుగుతుంది, ఇల్లు జోగు అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళతోనే ఖర్చులు అంటే చాలా ఉంటాయి, ఉండేయని కాదు కదా. ఇప్పుడు నాకంటూ అంటే పేరెంట్స్ నుంచి ఇప్పుడు కలిసి ఉన్నాను, ఎందుకంటే నేను విన్నాను మీ ఫ్యామిలీ కొంచెం బ్యాక్గ్రౌండ్ పెద్దదని, అదేవిధంగా మీ తండ్రి గారు కూడా బిజినెస్ మ్యాన్ అని కూడా విన్నాను. మరి మీకు ఎట్లా ఏమైనా సపోర్ట్ చేయడం, మీరు అడగడం ఏమైనా జరుగుతుందా? లేదు, ఎందుకంటే నేను నా సొంతంగా వెళ్ళిపోయినా. నేను భిక్షాటన చేయడం జరిగింది, జోగిని వ్యవస్థలో ఉండడం జరిగింది. అదే వ్యవస్థలో హిజ్రా కమ్యూనిటీలో కూడా ఉండడం జరిగింది. అమ్మవారి ఇదే నెక్లెస్ రోడ్ మీద భిక్షాటన చేయడం జరిగింది. భిక్షాటన చేసుకుంటూ ఇవాళ అన్ని సామాన్లు సంపాదించిన అమ్మవారు కూడా నాకు అందులో సహకరించింది. ఇంట్లో కూడా అమ్మవారు సహకరించడం జరిగింది. కాబట్టి ఫ్యామిలీని అయితే నేను అడగను, ఎందుకంటే అమ్మ నాన్నని అడిగి ఇప్పుడు నా సొంతంగా నేను వెళ్ళిపోయినప్పుడు నా కాళ్ళ మీద నిలబడడం
నా ధర్మం. కాబట్టి వాళ్ళను ఇప్పుడు నేను ఇంకా చిన్న పిల్లగాని కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నా అంతలో నేను కష్టపడడం జరిగింది. అందులో అందరి సపోర్టు, కమ్యూనిటీ సపోర్టు, జోగినీల సపోర్ట్, శివశక్తి సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు, మళ్ళీ మన గుడి కమిటీ సపోర్ట్, భక్తుల సపోర్ట్ నుంచి ప్రెజెంట్ అయితే నాకంటూ నేను కాళ్ళపై నిలబడ్డా. రైట్ అమ్మా. అదేవిధంగా ఇప్పుడు మీరు రంగం ఎప్పుడెప్పుడు ఎక్కుతారు? అదేవిధంగా భవిష్య అని కూడా చెప్తూ ఉంటారు కదా, రంగం ఏ సమయంలో ఎక్కుతారు? అంటే ఏదైనా పండగలకి బోనాల సమయంలోనేనా? ఉత్త బోనాల సమయంలోనే అమ్మవారి భవిష్యం అని చెప్పడం జరుగుతుంది. ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో నాకంటూ ఒక 7-8 గుళ్ళు రావడం జరుగుతుంది. అమ్మవారి ధర్మాదాయ శాఖ నుంచి దేవాలయాలు మనకు అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళకు మనము బోనాల పండుగ తెల్లారి సోమవారం రోజు పచ్చకుండ రంగం జరుగుతుంది. రంగంలో నేను నిలబడి భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. ఇది ఓన్లీ అమ్మవారి సీజన్లో అనమాట. ఆషాఢ మాసములో, శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క మాసంలో జరగడం జరుగుతుంది. మామూలు టైంలో నవరాత్రులు చేయడం జరుగుతుంది. దేవి నవరాత్రులు, గణేష్ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ఇంట్లో పూజలు, మామూలుగా పూజలు చేయడం జరుగుతుంది. రైట్ అమ్మ. ఒక్కసారి మీ ఇంట్లో వెలిసినటువంటి అమ్మవారిని చూద్దాము. చూసి సర్పాలు కూడా ఉన్నాయని చెప్పారు కదా, ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి మనకు అదృష్టం ఉందో లేదో, మరి మనకి అమ్మవారు దర్శనం ఇస్తారా లేదా అన్నది కూడా చూసే ప్రయత్నం కూడా చేద్దాం కదండి. అమ్మ ఉండే ఇంట్లోకి అయితే వెళ్ళబోతున్నాము. నాకైతే నిజంగా సర్పాలను చూడాలనుంది. ఎప్పుడు కూడా ఈ రేకుల పైన చూస్తున్నారు కదా, ఇక్కడ ఎప్పుడు శబ్దం చేస్తూ తన ఉనికి అనేది తెలుస్తూ ఉంటుంది. మనం చాలా వీడియోస్లో కూడా చూసాము సర్పాలు తిరగడము, శబ్దాలు చేయడము, ఇట్లాంటివి అయితే వచ్చినాయి. మొత్తానికి అమ్మ అయితే ఇక్కడే ఉంటున్నారు. అయితే మొన్నటి వరకు కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేకపోవడంతో వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయామని మనం మాట్లాడుకున్నాం కదా. అయితే మళ్ళీ అమ్మ ఇక్కడికే వచ్చారు. ప్రస్తుతం అయితే ఇక్కడే ఉంటున్నా అని కూడా చెప్తున్నారు. ఇంకా మొత్తానికి ఇక్కడే చిన్న రూమ్ అయినా కానీ అమ్మవార్లు మొత్తం ఇక్కడే వెలిసినట్టుగా దేవతలతో ఉంటున్నారు అమ్మ. మొత్తానికి అమ్మ మాట్లాడదాం. అసలు మాకైతే ఇట్లా భయం వేస్తుంది. అంటే అమ్మవారిని చూసి అంత ధైర్యం ఎవరికి లేదు. నిజంగా ఒకవేళ కనిపిస్తే కూడా మనం ఉండలేమేమో. చూడాలని అందరికీ ఉంటుంది కానీ చూడలేం, తట్టుకునే శక్తి మనకు ఉండదు. అమ్మవారు ఇప్పుడు మనం అమ్మవారిగా మనం పూజిస్తున్నాం కాబట్టి మనకు అమ్మవారు. ఇప్పుడు ఒక్కొక్కరు పాము అంటారు, ఒక్కొక్కరు సర్పం అంటారు, ఒక్కొక్కరు భయపడతారు. కాబట్టి అమ్మవారు కూడా సంకల్పం ఎవరికైతే కనపడాలో వాళ్ళకే కనపడడం జరుగుతుంది అనమాట. మొన్న రీసెంట్గా కూడా ఒక 3 days కింద చిన్న నాగంబం బిల్ల అక్కడ మన గుడి వెనుక పొంటి కనపడడం జరిగింది. చాలామందికి దగ్గర 40-50 మందికి దర్శనం ఇచ్చింది. ఆ రోజు మంగళవారం ఉంటే, మొన్న మంగళవారం రోజు అమ్మవారు అట్లా దర్శనం ఇచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆ నాగసర్పాలు ఉన్నాయి కదా, దాదాపు 15 సంవత్సరాల నుంచి అవే నాగసర్పాలు ఉన్నాయి. అవే ఉన్నాయి, అదే అమ్మవారు. నేను వచ్చినప్పటి నుంచి అయితే అదే అమ్మవారు. అంతకుముందు ఆ తల్లి ఉండొచ్చు, మళ్ళీ ఆ అమ్మవారే ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఏ భక్తులకు కావచ్చు, ఎవరికి ఎటువంటి ఆటంకం జరగలేదు కదా? లేదు. ఇప్పటి వరకు అయితే ఎవరిని ఆమె కాటేసింది లేదు, మమ్మల్ని ఎప్పుడు హాని చేసింది అయితే లేదు. మేము ఆ తల్లిని ఒక దేవతా సర్పం అని కొలుస్తున్నాం కాబట్టి మమ్మల్ని అయితే ఎప్పుడు అనలేదు. ఇంకొకటి రోడ్డు మీద ఒక పోయిన సంవత్సరము అమ్మవారు ఊరేగింపు అప్పుడు కూడా మెయిన్ రోడ్డు మీద నాగంబాం రావడం జరిగింది. తన అమ్మ అంతలా అమ్మనే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు 3 days కింద మంగళవారం రోజు కూడా పాము కనిపించడం జరిగింది. చాలా చిన్న పిల్లలు కూడా అమ్మని మొక్కడం జరిగింది. కానీ అమ్మవారు ఎవరిని ఏమనకుండా ఆమె తవ్వలో ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఫోటోలో చూస్తే మీకు నాగసర్పం మీరు మెడలో వేసుకొని ఉన్నారు. ఎప్పుడు జరిగింది అది? అది కొన్ని ఏండ్ల కింద జరిగిందమ్మా. నాగుల పంచమి రోజు. అప్పుడు నేను కొత్తలో వచ్చినప్పుడు భయపడుకుంటూ అమ్మవారిని బాగా పూజలు చేసుకోవడము, శక్తి అమ్మవారిని అమ్మని బాంచన అనుకుంటూ ఉండడము, అర్ధరాత్రి వేళన కనిపించడము, బబ్బులు కనిపించడము, మృతగడియలు కనిపించడము, సాయంత్రం కనిపించడము. అప్పుడు బాగా ధైర్యం లేకపోతుండే, బాధపడుతుండే, అందరిని వదిలి గుడిసెలో ఉండడము, ఇక్కడ వచ్చి ఉండడం జరిగింది. ఇప్పుడు ఏంటి ఇదంతా బాధ అనిపిస్తుండే. అప్పుడు అమ్మవారిని అట్లా దగ్గర గుంజి నన్ను హాని చేయి, లేదా కరుణిస్తావా కరుణి అని చేయడం జరిగింది. మీరేం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు వచ్చిన ఎంట్రన్స్లో గోడ ఉంది కదా, ఆ గోడ పొంటి నాకు కనపడడం జరిగింది. కానీ చాలామంది ఇది నువ్వు సాధిన పాము, కూరలు వీకిన పాము అని చాలామంది అనడం జరిగింది. కానీ అనడం జరిగినప్పుడు వాళ్ళకు పోయిన నాగుల చవితికి, పోయిన సంవత్సరం నాగుల పంచమి రోజు 2 పాములు రావడం జరిగింది. అమ్మవారి గుడి మీద మన ఇంటి మీద రావడం జరిగింది, దర్శనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఎవరెవరైతే నన్ను హేళన చేశారో, నువ్వు డబ్బుల కోసం ఇవన్నీ చేస్తా నన్ను ఎవరెవరు అన్నారో, ఇవాళ దినం వాళ్ళే
అమ్మాని వాళ్ళని మొక్కరు నిజంగా అట్లా అయి ఉంటే మీరు ఇక్కడ ఉండకపోతుండే. ఉండకపోతుండే కదా తెలుస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా ఒక్కసారి పుట్ట. ఈ పుట్టలో అంటే పాము రావడం ఇట్లా తిరగడం జరుగుతుంది. జరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అమ్మవారు ఏమంటాము పిల్లల్ని ఇయ్యడం జరుగుతది. కాబట్టి అమ్మవారు కనిపియడం జరుగుతూనే ఉంటది. అమ్మవారు వస్తూనే ఉంటది. నేను లేని టైంలో లేని పక్షాన అమ్మవారు బాగా తిరగడం జరుగుతుంది. ఎట్లా అంటే మీ అనుబంధం గురించి ఒకసారి చెప్తావా? ఆ సర్పాల గురించి. ఎందుకంటే సావాసం చేస్తున్నారు మీరు దాదాపు 15 సంవత్సరాల నుంచి. అంటే మీకు అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం గురించి ఒకసారి చెప్తారా? ఎట్లా ఉంటది? అమ్మవారు నేను కొత్తలో వచ్చినప్పుడు నేను కూడా నమ్మలేదు. ఇక్కడ పాము తిరుగుతదంటే ఏం పాములు తిరుగుతాయి అనుకున్నా. తర్వాత ఎలా ఎలా అయితే చూడడం జరిగిందో అలా పాములు అమ్మవారి రూపంలో పాము రావడం జరిగింది. సర్పం రావడం జరిగింది. నాకెప్పుడన్నా ఏమన్నా హాని జరిగేది ఉంటే ఖచ్చితంగా సంతోషమైనా ఆమొస్తది. హాని జరిగేదైనా ఆమొస్తది. అంటే ఇక్కడేమో ఇట్లా ఏదో ఉంది సిగ్నల్స్. సిగ్నల్స్ అన్నట్టు అమ్మవారు రావడం జరుగుతది. ఇక తర్వాత అమ్మవారు డైలీ రావడం జరిగింది. జరిపోతు రావడం జరిగింది. నాగుంబాం రావడం జరిగింది. అవి 2 ఆ జరిపోతున్న దగ్గర నాగుంబాం ఉంటది. నాగుంబాం దగ్గర ఉన్న జరిపోతు ఉంటది. కాబట్టి ఈ 2 సర్పాలు తిరగడం జరుగుతది. మీకు స్టార్టింగ్ లో భయమేసేదేమో కదా? చాలా అది భయపడుతుంది. ఎలా అలవాటు అయిపోయింది మరి? ఇక ఒక్కదాన్ని అయిపోయినా, ఒంటరిగా అయిపోయినాక అమ్మవారు నాకు సాథియడం జరిగింది. అమ్మవారు నాకు యూత్‌గా అమ్మవారు నా ఎంట ఉండడం జరిగింది కాబట్టి, నేను ఆ తల్లి ఏ రూపంలో కనపడుకొని, ఏ రూపంలో కనిపించి నన్ను కాపాడుతుంది, ఆదుకుంటుంది. ఆమె పడగ కింద నేనుండి, నన్ను మంచి, చెడు అంతటా ఆమె కాపాడడం జరిగింది, చూపియడం జరిగింది. ఇవాళటి దినం ఇవన్నీ సంపాదించిన అంటే ఈ రూమ్‌లో ఉన్న వస్తువులు గానీ, ఇవన్నీ భిక్షాటన చేసినా, ఏదైనా ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అమ్మవారు నేనున్న బిడ్డ అని సర్పరూపంలో నన్ను ఎత్తుకోవడం జరిగింది కాబట్టి, నేను నా యొక్క సంకల్పంగా నా దృఢ సంకల్పం ఏంటంటే, ఆ అమ్మ నాకు ధైర్యం. ఆ అమ్మవారి రూపం అదే రూపంలో నాకు దర్శనమిస్తుంది. మీరు కొత్తలో ఇక్కడికొచ్చినప్పుడు మిమ్మల్ని ఇక్కడ మీ గురువు అని చెప్తున్నారు గదా! ఒకసారి చెప్తారా? ఎలా చేరదీశారు? అసలు ఎట్లా పరిచయం ఏర్పడింది? నేను ఇంట్లోకైనా వెళ్ళిపోయి ఈడికి రావడం జరిగింది. తర్వాత భిక్షాటన చేయడం జరిగింది. తర్వాత శివశక్తులు, జోగినీలు అందరూ నాకు సాథియడం జరిగింది. నా గురువు పేరు జోగిని రేవతమ్మ గారు. గ్యాస్ మండీలో ఉండడం జరిగింది. ఆమె రీసెంట్‌గా 3 మంత్స్ అయింది కాలం చేసి. ఆ అమ్మ మా గురువు జోగినిగా కాదు. భిక్షాటన చేసుకుంటూ ఇట్లా ఉండడం జరిగింది. ఆమె ఫోటో పెట్టలేదు యాక్చువల్‌గా. పెడతాను. ఇప్పుడు ఈ ఆషాఢ మాసం ఆమెకి నచ్చుతది కాబట్టి మా గురువుకి ఆమె కాలం చేయడం జరిగింది. ఇక మంచి చెడు రంగము, భవిష్యవాణి ఒక మనిషికి మంచి చేయడం ఎలా అనేది ఆమె నాకు ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు ఈ మాత వచ్చేసి మాత మాణికేశ్వరి మాత. ఈమె ఒక అవధూత అన్నమాట. ఈమె గురుమెట్టి కళ్యాణ గుంది గుట్ట మీద అమ్మవారు మనము చేస్తే మనం ఎలా అవుతది, రేపటి దినం మనం ఎలా కాన్సిక్వెన్స్ చేయడము, ఆ అమ్మ శివరాత్రి గురు పుణ్యంకి మాత్రమే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ అమ్మ కాలం చేసి కూడా 6 ఇయర్స్ అవుతుంది. శ్రీ సద్గురు మహాయోగిని వీరధర్మజ మాత అని కూడా అమ్మని అంటారు. మాణికేశ్వరి మాత అని కూడా అంటారు. ఆ అమ్మను మా నాన్న చిన్నగున్నప్పటి నుంచి మమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది. శివరాత్రికి గురు పుణ్యంకి అమ్మని దర్శనం చేసుకొని అమ్మగారి యొక్క ఆజ్ఞలు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మవారి యొక్క సందేశము, ఆ అమ్మవారి యొక్క మాకు అమ్మవారు లింగం కాయ లెక్క అమ్మవారు మాకు ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆ అమ్మ మాట పట్టుకొని మేము అమ్మ ధర్మాన్ని రక్షించుకుంటూ ఇన్నేళ్లుగా ఉంది కాబట్టి, అమ్మ యొక్క శిష్యులుగా మేము కూడా అమ్మగారి ధర్మం, అమ్మగారి మాటలను మనం పట్టుకొని ధర్మాన్ని రక్షించాలని ఒక సంకల్పంతోనే ఈ యొక్క పూజ, ఈ యొక్క విధానం. ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా మీరు మీ హెల్త్ కండిషన్ బాలేనప్పుడు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు. మీ కూతురు దగ్గర ఉన్నామని చెప్పారు కదా! అప్పుడు అంటే దాదాపు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? ఎన్ని 3 మంత్స్ ఉన్నాను. మీరేమన్నా అమ్మని మిస్ అవ్వడం జరిగింది? ఎందుకంటే సర్పాలు ఎప్పుడు మీకు శబ్దం చేస్తూ ఎప్పుడు మీతోనే ఉంటూ ఉంటాయి కదా! ఎప్పుడు కలిసే ఉంటారు. అమ్మకి మీరు, మీకు అమ్మ అన్నట్టుగా. మరి ఆ 3 నెలలు మీకు అసలు ఎట్లా ఉండింది? 3 నెలలు ఇక్కడికైనా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం కాల్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. రావడం, పోవడం అంటూ రాలేని పరిస్థితిలో అక్కడనే ఇదే విగ్రహం పెట్టుకొని చిన్న పూజ చేసుకోవడం జరిగింది. అదే పూజ చేసుకుంటూ అక్కడ కూర్చోవడం జరిగింది. చాలా బాధపడ్డా. ఒకరోజు వచ్చిన మస్తు ఏడ్చిన. డోర్ మెల్లగా 10:30 రాత్రిల రావడం జరిగింది. ఒక్కదాన్నే వచ్చాను. నేను, నా బిడ్డ, నా శిష్యుడు ముగ్గురం వచ్చాము. ముగ్గురం వచ్చాక వాళ్ళెంట మళ్ళీ ఇంకా నా బిడ్డలు ఉన్నారనమాట. ఇప్పుడు దగ్గర నాకు 5 మంది పిల్లలు.
అంటే నన్ను అమ్మ అని వాళ్ళు కొలుస్తారు, నేను బిడ్డ అని కొలుస్తాను. వాళ్ళు ముగ్గురు అల్లుండ్లు అందరు ఉన్నారు, వాళ్ళందరూ రావడం జరిగింది. ఆ రోజు ఇదే అల్మార్ మీద అమ్మవారు ఎట్లయితే తిరుగుతుండేనో అదే అల్మార్ కింద ఆమె యొక్క కుబుసం కూడా మాకు దర్శనం ఇచ్చింది. ఆ కుబుసాన్ని తీసుకొని అమ్మవారికి పూజ చేయడం జరిగింది. కుబుసం ఇక్కడ అంటే ఇప్పుడు ఉంది కానీ బయటికంటే పెట్టలేము, చూపించమంటే చూపిస్తాను. ఒకసారి చూపిస్తారా? అట్లనైనా మనకి దర్శన భాగ్యం కలుగుతుందేమో. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మొత్తం ఇంట్లోనే వెలిసింది అమ్మవారు. ఇంకా పాము ఇట్లా నుంచి ఇక్కడ పైన రేకులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ అంతా కూడా ఎక్కడి నుంచో తిరుగుతూ ఉంటారు. మనం కొన్ని వీడియోలో కూడా చూసాం కదా, అక్కడ అన్ని కూడా హోల్స్ చేసింది. ఇంకో ఇట్లా చుట్టూరా తిరుగుతూనే ఉంటారు అమ్మ. ఇంకెప్పుడు కలిసే ఉంటారు అమ్మతో. దీంట్లో కూడా వస్తారు ఇట్లనే. అంతా వచ్చినప్పుడు కూడా ఏమైనా కింద పడేయడము అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటుందా అమ్మ? అప్పుడు వస్తుంది. మొన్న రేకులు సాఫ్ చేసినాక ఇది అమ్మవారి యొక్క కుబుసం అన్నమాట. యాక్చువల్ గా మొన్నటి వరకు గ్లాస్ లో ఉండే, గ్లాస్ లో భద్రపరిచాను. కానీ గ్లాస్ ఏమైపోయిందంటే మొన్న అమ్మ రావడం జరగడంతో గ్లాస్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయాక మళ్ళా గ్లాస్ లో అమ్మవారు అంటే నార్మల్ గా హైట్ కావచ్చు, పెద్దగానే ఉంటది. ఇది అమ్మవారి యొక్క కుబుసం అన్నమాట. ఇది మొన్న మన మంచం కింద అమ్మవారి పొయ్యి ఇంట్లోకి ఇప్పడం జరిగింది. ఇది అమ్మవారి యొక్క కుబుసం. దీన్ని మొన్న భద్రపరిచాము, ఇప్పుడు మళ్ళీ భద్రపరచాము. అంటే ఇది ఈ కుబుసం ఫస్ట్ టైమా మీరు ఇట్లా భద్రపరచడం? ఇంతకు ముందు ఎప్పుడైనా అట్లా కూడా పడుస్తుండే, కానీ ఏంటంటే ఇక కొన్ని భద్రపరచడం జరిగింది. బాధ మీద ఇడికొస్తే అమ్మవారు కుబుసం రూపంలో నాకు దర్శనం ఇచ్చిన చాలు తల్లి అని అదే కుబుసాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు మీకు దర్శనం ఇచ్చింది. మొన్న కూడా ఇచ్చింది. ఒక నెల కింద కూడా అమ్మవారు దర్శనం ఇచ్చింది. ఇంటి మీదకి ఎక్కింది. మొన్న కొత్త కవర్ వేసామన్నమాట. ఇంటి మీద వర్షం బాగా పడుతుంటే ఇల్లంతా ఉరుస్తుంది, ఇక మొత్తం చాలా ఉరుస్తుందని భక్తులందరూ, నా పిల్లలందరూ, చెప్పాను కదా సరోజమ్మ పరివార పిల్లలందరూ నాకు కలిసి ఇక్కడ పైన షెడ్ అది తాడపత్రి వేసి మొత్తం క్లీన్ చేసి పెట్టడం జరిగాక వచ్చింది అమ్మవారు. మరి మీది అసలు ఇంత చాలా ఈ జర్నీలో అమ్మతో మీకున్న అనుబంధం కావచ్చు, మీ కష్టాలు అన్నీ అర్థమయ్యాయి మాకు. మీకు ఏదన్నా కోరికలు మిగిలిపోయిన ఏమైనా కోరికలు ఇవి నెరవేరితే బాగుండు అన్నట్టుగా ఏమైనా ఉందా? కోరికలు అంటూ అమ్మవారు అందరినీ చల్లగా చూస్తే చాలు. నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ, ప్రతి ఒక్కరిని అమ్మవారు మంచి చూడడం చాలు. గుడి కట్టాలి కొల్లిపోయేటట్టుంది పోషమ్మ తల్లి అనుకున్నా. ఇవాళ ఒక దాత రావడం జరిగింది. ఆ దాత ఏంట 100 మంది దాతలు వచ్చి గుడి మొత్తం పెద్దగా ఈ గుడి నుంచి 10 మందికి అన్నం దొరికితే చాలు. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. నాకంటూ నేను అన్ని చూసి వచ్చాను. నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ మంచిగా ఉండి నాతో కలిసిమెలిసి ఉండి అమ్మవారు అందరినీ కోరిన కోరికలు కొంగు బంగారం చేసి, ముట్టింది ముత్యం పట్టింది పగడం చేసి, ప్రతి ఒక్క ఇట్లానే నా గుడి లాగానే నాలక్క జోగిని లాంటి వాళ్ళను, అలాంటి శివశక్తులను సంఘం యాక్సెప్ట్ చేసి, ట్రాన్స్జెండర్స్ని కమ్యూనిటీ యాక్సెప్ట్ చేసి, ప్రతి ఒక్కరిని మాకు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అనుకుంటూ, మాకు కూడా శివశక్తులకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ చేయాలని, ప్రతి ఒక్క శివశక్తిగా, ప్రతి ఒక్క జోగినిగా, ప్రతి ఒక్క దేవదాసిగా, ప్రతి ఒక్క శివం పూజ చేసేటోళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి, నాలాంటి ప్రతి అందరికీ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. అమ్మవారు కూడా ప్రతి ఒక్కరికి తన యొక్క శక్తిని అందరికి ఇచ్చి మాకిస్తే మేమందరు సమాజాన్ని మంచి పేరు తేవడం అనేది చాలు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, అందరూ మనుషులమే. కాకపోతే కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు అంతే. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు తప్ప అందరూ అట్లానే. ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అర్థం చేసుకోకపోయే వాళ్ళు ఉన్నారు. అందరూ యాక్సెప్ట్ చేయగలిగితే కనుక నిజంగా బాగుంటుంది. ప్రతి ఇంటికి బంగారు పొయ్యి కాకుండా మట్టి పొయ్యి అంటారు కదా, ప్రతి ఇంటికి ఒక శివశక్తి, ఒక జోగిని, ఒక బండారం పట్టే ఒక అవధూత అంటూ అమ్మవారు లీనమైపోయే ఒక శక్తి ప్రతి ఇంటింటికి ఉంటే ప్రతి ఇంట్లో బంగారు పొయ్యి ఉంటుంది. మీ అమూల్యమైన సమయాన్ని మాతో గడిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అంటే వెదర్ కూడా కూల్గా ఉంది కదా, ఇప్పుడు వర్షం పడితే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు అంటే అర్ధరాత్రిలో 2:30, 3